బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రేపు ఫామ్ హౌస్ ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర టెంట్లు వేసుకుని నిరవధిక నిరసన చేపడతామని హెచ్చరించారు. తమకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చిపోయారని, ఆయనే సమస్యలు సృష్టించి మర్చిపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ నిర్వాసితులంతా కూడా కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రేపు తమ సమస్యలపైన మాట్లాడాలి, అసెంబ్లీకి వెళ్లి అంటూ ఒక రిక్వెస్ట్ లెటర్ ని పంపించారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లలేదు అని తెలిసినట్లయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కూడా నిర్వాసితులంతా డిమాండ్ చేస్తున్నారు. రేపు ఫామ్ హౌస్ కి ముట్టడిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర నిర్వాసితులంతా కూడా టెంట్లు వేసుకుని నిరవధికంగా నిరసన చేపడతామంటూ కూడా ఆ లెటర్లో హెచ్చరించినట్టు తెలుస్తోంది. తమకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి, లేదు అంటే ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ లెటర్ రాశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ఆయనే సమస్యలు సృష్టించి మర్చిపోతే ఎలా అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. మరింత సమాచారం ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. ఆ లేఖలో పూర్తి వివరాలేంటి, లేఖ సారాంశం ఏంటి? రేఖ సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూబాధితులు 14 గ్రామాలకు సంబంధించిన భూబాధితులు 2019లో మాత్రం కేసీఆర్ మాట ఇచ్చాడు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు దాటినా కానీ వాటి పరిష్కారం చేయడం లేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కేసీఆర్ అయితే ఆ రేపు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అక్కడికి వెళ్లి మా సమస్యను పరిష్కరిస్తారా, లేకుంటే ప్రస్తావిస్తారా, మాకు న్యాయం చేస్తారా లేదా తెలుసుకోండి, లేకుంటే రాజీనామా చేయండి, లేదంటే మేము వచ్చి మీ ఫామ్ హౌస్ ముట్టడిస్తామని చెప్పి ఆ బహిరంగ లేఖ రాయడం జరిగింది. దాంతో పాటు అక్కడ 14 గ్రామాలకు సంబంధించిన ఆ భూబాధితులు ఉన్నారు. తర్వాత R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కొంతమందికి ఇవ్వలేదు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళి న్యాయం చేయాలని చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు న్యాయం చేయలేదు. ఇప్పుడు మాత్రము గజ్వేల్ శాసనసభ్యులుగా ఉన్నారు కనుక న్యాయం చేయండి అని చెప్పి ఒకసారి గతంలో ఒకసారి లెటర్ ఇచ్చారు, ఈ రోజు కూడా లెటర్ ఇచ్చారు. ఒకవేళ రేపు మాత్రం పరిష్కారం చేయకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడే నిరసన కార్యక్రమం ధర్నా దీక్ష చేపడతామని చెప్పి కూడా బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. దాంతో పాటు భూబాధితులు చెప్తున్నారు 14 గ్రామాలకు ఒకే స్కూల్ ఉంది, ఒకే దగ్గర శ్మశాన వాటి కడతామని చెప్పారు. ప్రతి గ్రామానికి ప్రతి వాళ్ళకు 14 గ్రామాలకు ఒకే స్కూల్ నిర్మాణం చేస్తే మిగతా విద్యార్థులంతా ఇక్కడ చదువుకుంటారు, మా పరిస్థితి ఏంటి, ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో ధర్నా చేశారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించాము, పరిష్కారం జరగడం లేదు కనుక మా శాసనసభ్యులు మీరే మరోసారి విన్నవిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. రేఖ దీంతో పాటు నిజంగానే కేసీఆర్ మరి వీళ్ళ లేఖపై ప్రస్తావిస్తాడా, లేకుంటే అక్కడ అసెంబ్లీకి వెళ్తాడా, లేకుంటే వీళ్ళు ఫామ్ హౌస్ ముట్టడిస్తారని కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఆసన్నమవుతుందని చెప్పవచ్చు. దాంతో పాటు 14 గ్రామాల్లో బడి గుడి నిర్మాణాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ దగ్గర నివేదిక ఉంది, ఎవరెవరికి R&R ప్యాకేజ్ రావాలి, వాటి పరిష్కార మార్గాలు చూపాలని చెప్పి కూడా వాళ్ళు ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రేఖ దుర్గారెడ్డి, ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి 1-2 సార్లు తప్పించి వెళ్ళని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖ రాస్తే కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే రేఖ ఇప్పటివరకు అయితే తాము ఓటేశాము అంటే గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు శాసనసభ్యుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కడైనా సమస్య ఉంటే వాటికి పరిష్కార మార్గం దిశగా వాళ్ళు సలహా చేయొచ్చు, లేకుంటే అక్కడ సమస్య ఉంది పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయొచ్చు. అలాంటిది గతంలో వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళను అంటే ఎట్లా? ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ప్రధానంగా వేరే వాళ్ళకి ఒకరికి అవకాశం ఇవ్వండి, మీ పార్టీలో ఇంకొకరికి ఇస్తే కూడా ఓట్లేసి గెలిపించుకుంటాము, ఆ సమస్య పరిష్కారం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తామని చెప్పి వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. గతంలో ఇచ్చిన లేఖకు కూడా కేసీఆర్ స్పందించలేదు. ఈసారి ఇచ్చిన లేఖకు కూడా బహిరంగ లేఖకు స్పందిస్తారా లేదని వేచాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో నిజంగానే 2019లో తోట మండలానికి మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆ రోజున్న మాజీ వెంకటరామరెడ్డి, ఈ రోజు ఎమ్మెల్సీ, అతని ముందే చెప్పాడు ఇంకో 100 కోట్లు ఎక్కువైనా సరే ఎవరైతే ఆ మల్లన్న సాగర్ కు భూబాధితులు సహకరించి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకు తగు న్యాయం చేయాలి, ఒకవైపు అన్యాయం జరుగుతున్న వాస్తవం అయితే రెట్టింపు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పారు. అంటే ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఆ రోజు చెప్పిన మాటను కూడా వీళ్ళు ఎప్పుడు కూడా గతంలో
గతంలో హరీష్ రావుకు లెటర్స్ ఇచ్చాము కానీ వాళ్ళు ప్రస్తావించలేదు అసెంబ్లీలో కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా మాకు న్యాయం చేయలేదని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసిన విషయం అయితే తెలుస్తుంది. నిజంగానే ఫామ్ హౌస్కి వెళ్ళి ధర్నా దీక్ష చేస్తే మరి అక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా చాలా మంది 14 గ్రామాలకు సంబంధించిన దాదాపు 25,000 మంది ఉంటారు. దాదాపు 5-6 వేల మంది విద్యార్థులు ఉంటారు. ఒకే చోట మాత్రం స్కూల్ నిర్మాణం చేశారు. అంటే దాదాపు వీళ్ళందరూ కూడా 14 గ్రామాల్లో బడి, స్కూలు, ఆ తర్వాత గుడి ఇతర కార్యక్రమాలు అన్ని ఉండే శ్మశాన వాటికలు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. లేఖలో వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించి న్యాయం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.